క్రికెట్ ఆడవా? నువ్వు చెప్పు, ఆడినా వద్దా? ఆడు నాన్న, నువ్వు ఆడితే చాలా బాగుంటుంది, హీరోలా అనిపిస్తావు. A few moments later. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ వైబ్స్. నేను మీ జానీ వాన్స్. నేను ఇప్పుడే మాస్ జాతర సినిమా చూడటం జరిగింది. జాతర వర్కౌట్ అయిందా అవ్వలేదా అనేది మనం డీప్ రివ్యూలో తెలుసుకుందాం. సో నేను వెళ్ళిన థియేటర్ శ్రీ సాయిరామ్ థియేటర్ మల్కాజ్గిరిలో ఉంటుంది. యాక్చువల్గా ఫ్యాక్ట్ చెప్పాలంటే సినిమాకి అంత బజ్ లేదు. బట్ నేను వెళ్ళిన థియేటర్లో మట్టికి 80 to 90% ఆక్యుపెన్సీ ఉంది. ఓవరాల్ చూసుకుంటే మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారు, చాలా వరకు పిల్లలు వచ్చారు. సో దే ఆర్ ఎంజాయింగ్ ద షో. సో అవన్నీ కాదు, నీకు ఎలా ఉందిరా అని చెప్తే, నాకైతే ఇట్ ఈస్ గుడ్ ఇన్ పార్ట్స్, అక్కడక్కడ బాగుంది. ప్లాట్ వచ్చేసరికి మీ ట్రైలర్లో మీరు చూసే ఉంటారు. మన హీరో రైల్వే పోలీస్ ఆఫీసర్ అనమాట. సో అతను వరంగల్ నుంచి వైజాగ్కి అడవి ప్రాంతానికి షిఫ్ట్ అవుతాడు. అక్కడ మన హీరోకి విలన్కి జరిగే కాన్ఫ్లిక్ట్ ఏంటి, సో హీరో ఎలా దాన్ని ఎదుర్కొన్నాడు అనేది స్టోరీ. ఇట్ వాజ్ ఎ రెగ్యులర్ కమర్షియల్ మూవీ. బట్ మన డైరెక్టర్ రమణ భోగవరపు, సో ఈజ్ ఎ రైటర్, మీకు తెలిసిందే, చాలా సినిమాలకి రైటింగ్ రాశారు. అది కొంచెం అతనికి బాగా ఉపయోగపడింది. సో కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకా తెలుసుకుంటే ఈ సినిమాలో మీరు వింటేజ్ మాస్ రవితేజ అని మీరు చూస్తారు. లిటరలీ ఆ ఎనర్జీ ఏంటి రవణ, అసలు మామూలుగా లేదు. కొన్ని స్టెప్స్ అయితే శ్రీలీల కూడా నేను చూడలేదు, రవితేజ అని మాత్రమే చూశాను. అండ్ ఇంకో అసెట్ ఏంటంటే డైలాగ్స్ ఆఫ్ ద మూవీ. డైలాగ్స్ నాకు చాలా వర్కౌట్ అయినాయి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ మొత్తం రవణ క్యారెక్టరైజేషన్ మీద వెళ్ళిపోతుంది. అండ్ అక్కడక్కడ కామెడీ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది విత్ ఎ గుడ్ ఇంటర్వెల్. ఇంకోటి చెప్పాలనుకుంటే సినిమాటోగ్రఫీ పీక్స్లో ఉంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. మ్యూజిక్ బై భీమ్ సిసిలేరియో ఎరక్కొట్టేశాడు. పాటలు కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎస్పెషలీ రమణ గోగుల వాయిస్ తోటి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్ అనమాట, చాలా చాలా బాగుంది. అండ్ థియేటర్లో ఒక యుఫోరియా నడిచింది ఎక్కడో తెలుసా, తుమేరా లవర్ సాంగ్. అప్పుడు అసలు ఆ సాంగ్ వచ్చేటప్పుడు అందరూ చాలా బాగా ఎగ్జైట్ అయ్యారు. అండ్ హియర్ కమ్స్ ద సెకండ్ హాఫ్ కొంచెం అటు ఇటు వెళ్ళినా, బట్ ఒక్క సీన్ వస్తుంది, ఫారెస్ట్ ఫైట్ వస్తుంది, దాని తర్వాత వార్నింగ్ సీన్ వస్తుంది. నిజం చెప్తున్నా, ఆ సీన్లో థియేటర్లో అరుపులే మామూలుగా లేదు, సూపర్గా ఉంది. సో క్లైమాక్స్ వచ్చేసరికి మీకు తెలిసిందే, రొటీన్ క్లైమాక్స్ అయిపోతుంది. బట్ ఆ లుక్స్ కానీ అండ్ సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగుంది. క్లైమాక్స్కు ముందు వచ్చే రాజేంద్ర ప్రసాద్ గారి ఎపిసోడ్ మాత్రం అది థియేటర్లో పగలబడి నవ్వారు చాలామంది. అండ్ ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, ఆది ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. సో దే వర్ గుడ్ ఇన్ దర్ పర్ఫార్మెన్సెస్. శ్రీలీల కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. సో హియర్ ఇస్ మై రివ్యూ ఆఫ్ మాస్ జాతర. సో ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో యా, సినిమాకి మీరు వెళ్ళాలా వద్దా అంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఫ్యామిలీస్కి అయితే బాగా నచ్చుతుంది అండ్ మాస్ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. అండ్ లేదు మాకు స్టోరీ కావాలరా అంటే మీకు వర్కౌట్ కాకపోవచ్చు. యా, సో ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కమెంట్ చేసుకోండి. సినిమా మీరు ముందే చూసుంటే ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. అండ్ యా, నేను మీ జానీ వాన్స్.